बरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। नमस्ते NHTV तेलुगु न्यूज़ की स्वागतम। నేను ప్రియ। మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ అన్ని వార్డులో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపుకు మండలం పట్టణ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి ఆదేశాలతో మరియు బూత్పూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సత్తూరు బస్వరాజ్ గౌడ్ నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం నాడు మున్సిపాలిటీ పట్టణ కేంద్రం 4, 9, 10 వార్డుల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్పూర్ మండలం మాజీ ఎంపీపీ సత్తూరు చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూరు నారాయణ గౌడ్ మరియు బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తున్నారని, ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధి సాధించిన పనులు పార్లమెంట్లో సాధించిన సాధకుడు, అందుకు ప్రజలు తప్పక ఆదరించి గెలిపిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ జిల్లాలో చేపట్టిన బస్సు యాత్ర మంచి ఫలితం ఇస్తుందని, శ్రీవారి యాత్రకు ఉమ్మడి జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రచారంలో డేలర్ నరసింహ, వెంకటేష్, వడ్ల బ్రహ్మయ్య, యూసఫ్ ఖాన్, మల్లేష్, గొడుగురాజు, గడ్డన రాములు, యాదయ్య, సత్తూరు తిరుపతయ్య గౌడ్, గోపాలాపూర్ సత్యం. మన బూత్పూర్లో 10వ వార్డు ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల లోపల విపరీతమైన స్పందన ఉంది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగా కొన్ని కోరికలు చెప్పి ఒక కోరిక నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలంతా మన కోసమే, మన టీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్కి అనుకూలంగానే ఉన్నారు. చాలా మంచి స్పందన ఉంది ప్రజల లోపల. ఈసారి మాత్రం అత్యధిక మెజార్టీతో మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని మీకు తెలుసు. జై తెలంగాణ. ఈరోజు లోక్సభ ఎన్నికల సందర్భంగా మరి మేము ఈరోజు గ్రామంలో మున్సిపాలిటీ 10వ వార్డులో 4వ వార్డులో తిరిగిన సందర్భంగా ప్రజల నుంచి స్పందన మమ్మల్ని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మీరు తిరగకుండా మేము మీకు ఓట్లు వేస్తాము. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ 5 నెలల కింద కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. దాంట్లో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బీమా కేసీఆర్ గారు ఆగస్టు 14 తారీఖు వరకు కూడా ఆయన ఆగస్టు 14 వరకు ఉంది అనేది. కానీ ఇంతవరకు కూడా మన బూత్పూర్ మండలంలో 25 మంది దరఖాస్తు చేసుకుంటే కూడా ఒక్కరికి కూడా రాలేదు. వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి 2000 పింఛన్ ఇస్తామన్నారు, 2000 నుంచి 4000 చేస్తామన్నారు, కోడలికి ఇస్తామన్నారు, 2500 కోడలికి ఇస్తామన్నారు. మరి 500 సిలిండర్లు కానీ, ఉచిత కరెంటు కానీ ఇవన్నీ ఏవి కూడా అమలు కాలేదు. రైతు బీమా, రైతు బంధు అయితే ఇంతవరకు చాలా మంది దాంట్లోనేమో కొన్ని బ్యాంకులకి వాపసు పోయినని పొందనంటున్నారు. అయితే అది మాత్రం 3 ఎకరాలు 2 ఎకరాలు మాత్రమే పడ్డాయి. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి అవి కూడా ఇంతవరకు లేవు. కనుక ప్రజలు ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఈరోజు మేము కోకనపల్లికి వెళ్ళిన సందర్భంగా మరి వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసినంత పని అయింది. మేము వెళ్ళిన సందర్భంగా కనుక ప్రజలు వాత పెట్టడానికి వాళ్ళకి తయారుగా ఉండరు. అసలు ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వస్తాను దాదాపు మేము 20 నుంచి రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఇంత వ్యతిరేకత 4 నెలలనే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తానని కూడా మేము అనుకోలేదు. కాబట్టి అంతా ప్రజలంతా మా పేరున భావిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మన్నే శ్రీనివాసరెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ఈరోజు బూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలో ప్రతి వార్డును కలియగా తిరుగుతూ, స్థానిక నాయకులు అంతా కలియగా తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది గతంలో, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే దానికి విషయం మనం చూసినట్లయితే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అలాగే ఈ వ్యతిరేకతను ఈ రకంగా మనం ఈ వ్యతిరేకతను ఈ ప్రజలు చూస్తున్నారు. తప్పక ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గారు తప్పక గెలుస్తారు. అలాగే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు ఆలా వెంకటేశ్వర గారి నేతృత్వంలో, అలాగే బూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు సత్తూరు బస్వరాజ్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బూత్పూర్ మున్సిపాలిటీలో గత 5-6 రోజుల నుంచి మేము
ముమ్మరంగా ప్రచారం చేసిన సందర్భంగా ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. ఈ స్పందన ఇలాగే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో తప్పగా బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది. అధికారం కాదు, బీఆర్ఎస్ పార్టీ తప్పగా గెలుస్తుంది. దీనికి నిదర్శన ఈ పార్లమెంటు గెలిచినట్లయితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని మేము చెప్పక మానక తప్పదు. అలాగే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ స్పందన ఇలాగే కొనసాగుతుంది. ఈ స్థానిక నాయకత్వం అందరం కలిసి కట్టుగా భూత్పూర్ మున్సిపాలిటీలో కానీ భూత్పూర్ మండల లోపల కానీ నియోజకవర్గం లోపల కానీ కలియ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వెలసగా అభ్యర్థిస్తున్నాను. జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.